ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, జూన్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సో కుంభరాశి వాళ్ళకి మే మంత్ చాలా చేంజెస్ వచ్చిందండి, గురుడు మారటం ద్వారా. ఆ తర్వాత ఇంతకు ముందుతో పోలిస్తే డే బై డే వీళ్ళకి చాలా బాగుంటుందండి. అది వీళ్ళకి ఎందుకంటే ఏలినాటి శనిలో లాస్ట్ వీళ్ళకి గురువు కూడా సరిగా లేరు. ఇప్పుడు గురువు అనుకూలంగా ఉండటంతో ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. బట్ అది డే టు డే స్లోగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. అది మనం సినిమాలో చూసినట్టు ఎక్దం అలా రాదు, స్లోగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ చాలా విషయాల్లో బాగుంటుందండి. కుంభరాశి వాళ్ళకి నేను నా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. అయితే లాస్ట్ మంత్ చాలా కాల్స్ వచ్చాయి, అంటే మీరు ఉగాది అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఎలా ఉందండి అలా. గురువు కూడా మారుతారండి, వెయిట్ చేసి కొంచెం వెయిట్ చేయండి, కానీ బాగుంటుందండి. మీరు జూన్ మంత్ చూసుకుంటే మిక్స్డ్గా ఉంటుందండి. జూన్ తర్వాత బాగుంటుంది వీళ్ళకి. జూన్ తర్వాత ఇంకా అంటే ఏమవుతుంది, స్లోగా డీప్ క్రైసిస్ పాయింట్ నుంచి ఒక్కొక్కటి మెట్టు ఎక్కుంటూ వస్తుంటారు. ఒక డోర్ ఓపెన్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఓపెన్ అవుతూ అనిపెడుతుంది మనకి. జూన్ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, జూలై నుంచి అంతా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో నక్షత్రాలు చూసామనుకోండి, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా మనకి కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడా కుంభరాశిలో ఉంటారు. ఎక్కువ కామన్ పేర్లు ఆంధ్రాలో కానీ తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళు కుంభరాశిలోనే ఉంటారండి. పేరు బలం ఎక్కువ మంది దీనికే ఉంటారు అనమాట. బాగా పాపులర్ అయిన పేర్లు అంతా ఉంటాయి. సురేష్, సీను, సీత, గాయత్రి, ఇలా గోపాలి, చాలా పేర్లన్నీ ఇందులోనే ఉంటాయండి. బాగా మోస్ట్ పాపులర్ పేర్లు అంతా మనకి సీను అనే పేరు బాగా కామన్గా ఉంటుంది. సునీత, సురేష్, సుదీప్, సూత వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవి కాకుండా మనకి గాయత్రి అనే పేరు కానివ్వండి, గోపాల్ అనే పేర్లు, చాలా పేర్లన్నీ ఇందులోనే ఉంటాయండి. బాగా పాపులర్గా పేరు బలం కనుక చూసుకుంటే చాలా మంది ఇందులోనే పడిపోతారు. అట్లీస్ట్ మనకి 40% పీపుల్ ఇందులోనే పడిపోతారు. కుంభరాశికి అంత బాగా వృద్ధి రాశి అంటారు దీన్ని. మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో, బుధ సంచారం మిథున రాశిలో, శుక్రుడు మీనంలో, కుజుడు సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే మానసికంగా కొంచెం అలజడి ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా అలసిపోతారు, భార్యతోటి కుమారులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే గ్రోత్ ఉంటుంది, కానీ అది వీళ్ళు ఆశించినంతగా ఉండదు. అంటే కొంచెం మిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. గ్రహస్థితిని బట్టి కూడా చూసుకుంటే ఇక 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే 11th హౌస్ని దృష్టి చూడటం వల్ల మిక్స్డ్గా ఉంటుందని చెప్పాలి. ఒక రకంగా వీళ్ళకి మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృత్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యమాప్నోతి, పంచమే రవి సంయుతే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దేహలాస్యం అంటే సోమర్తనం వస్తుందంటే ఆయనకి. రెండోది మనస్తాపానికి గురికనే గురైపోతూ ఉంటారు. అంతేకాకుండా సుహృత్వేషం, ధనవ్యయం అంటే స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ, కూడా ధనం ఖర్చు అవుతుంది. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం. అంటే మనకేమవుతుందంటే 5th హౌస్ వచ్చేటప్పటికి స్పిరిచువల్ ఎనర్జీ, హయ్యర్ ఎడ్యుకేషన్, స్ట్రాటజీ, ఇవన్నీ లవ్, రొమాన్స్, వీటికి సంబంధించిన వాటిలో ఎక్కువ 5వ ఇంట్లో ఉంటారు. అక్కడ సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే బుద్ధి చాంచల్యం, మనసు అటు ఇటు మారిపోవటం, కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోవటం, ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక రకంగా చూసుకుంటే ధన ప్రవాహానికి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. బేసికల్గా వీళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుడు అగైన్ వీళ్ళకి ఏమవుతుందంటే 7th హౌస్లో ఉండి 10th 2 దృష్టిలో ఉండటం చూడటం వల్ల 7th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి భోజనం చేయకుండా అటు ఇటు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కాకుండా సదాక్లేశం, స్వబంధువిహి, బంధువుల నుంచి ఇబ్బందులు వచ్చేస్తాయంట. అంతేకాకుండా కువార్త, పుత్ర భాతృణాం క్రోధ, పుత్రుల నుంచి తర్వాత సోదరుల నుంచి కోపం గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ చూసుకుంటే ధన ప్రకారంగా కుజుడు ధన నాశనం, థెఫ్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే ప్రొఫెషన్ మ్యాటర్స్లో ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఓకే, మనకి అగైన్ శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వాణిజ్యం, ధననాశనం, శత్రు వృద్ధి, క్షయం అని చెప్తుంటంట. అంటే ఏమవుతుంది, శత్రువుల వల్ల ఎక్కువ శత్రువులు అయిపోయి వాళ్ళ ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్లో అంత ప్రాఫిటబుల్గా ఉండదు, నార్మల్గా ఉంటుంది. బట్ మనకేమని చెప్తారంటే పలుకుబడి, వాళ్ళకి ఏదైనా కనుక మాట్లాడితే, ఏదైనా కనుక చెప్తే ఆ మాటకి విలువ ఉండి, వీళ్ళు చెప్పిన మాటకైతే అందరికీ శిరస వహిస్తారు, మంచిగా కమాండబుల్గా ఉంటారు.
ఇందులో 9th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫాదర్ రిలేటెడ్ కానివ్వండి, గుళ్ళు గోపురాలు తిరగటం, తీర్థయాత్రలు చేయటం, తర్వాత లవ్, ప్లేజర్స్ వీటికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది. ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అది కూడా లైట్గా డిస్టర్బెన్స్ ఉండి సాధారణంగా ఉంటుంది. కొంచెం చూసుకొని ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు వెరిఫై కనుక చేస్తే బాగుంటుందండి. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వీరికి? నక్షత్రం ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర 3 నక్షత్రాలు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ధనలాభము ఉంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ధనహీనత, బంధనము, భయము, ఈ 3 ఛాలెంజెస్గా ఉన్నాయి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, తర్వాత విశేష ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనహీనత, బంధనము, భయం అనేది వీళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి ఆపోజిట్గా మనకి ఏమంటారు అన్ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభము ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజెస్ ధనహీనత, బంధనము. మనం క్లీన్గా గురించి చూసుకున్నాం అనుకోండి, ఈ రాశి వాళ్ళకి ధనము వస్తుంది కానీ ధనం కూడా పోతూ ఉంటుంది. ఎట్లా వస్తుందో అట్లా పోతుంది అనమాట. అలానే వీళ్ళకి విశేష ధనలాభం కూడా ఉంది, జయం కూడా ఉంది. బట్ మేజర్ వర్రీ అవ్వాల్సింది అంటే ధనహీనత, రెండోది భయం కలిపే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి. సో ఈ భయం నుంచి బయటకు రావడానికి వీళ్ళకి నవగ్రహాలు చుట్టూ తిరిగిన, లేదంటే శనికి తైలాభిషేకం చేసిన, వీటితో పాటు వీళ్ళకి ఇంకా మనకేమంటారంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర దర్శించుకొని, లేదంటే అక్కడ మనకి చండీ హోమం అని చేస్తారు, అది సామూహికంగా చేస్తారు కాబట్టి అందులో కనుక చేస్తే ఈ భయపడే సిచ్యువేషన్ నుంచి బయటపడుతూ ఉంటారు. ధనహీనత, ధనంతో కనుక బాగా బాధపడుతూ ఉంటే వీళ్ళకి వాళ్ళకున్న సమస్యను బట్టి కనకదార స్తోత్రం చదవటం, స్త్రీ సూక్తం జపం వాళ్ళు చేయించుకున్నా, బయట వాళ్ళ చదువు చేయించుకున్నా కానీ, లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ఈ హోమ ప్రభావంతో వీళ్ళకి ధనం రావటం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ వీళ్ళకి ఏలినాడ్సిన ప్రభావంతో ఎక్కువగా ఉండటం చేత లాస్ట్ మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం, వీళ్ళకి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ని కనుక విజిట్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. బట్ ప్రతి ఒక్కళ్ళకి నేనేం చెప్తానంటే ఒక్కసారి టైం ఉన్న టైంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు వేద ఆశీర్వాదం తీసుకున్నా కానీ బాగుంటుందండి. సో ఓవరాల్గా కుంభరాశి వారికి బాగానే ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ తగ్గాలంటే రెమెడీస్ ఫాలో అవుతే సరిపోతుందండి. సరిపోతుందండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.